మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారం నుంచి కూడా మనం ధ్యానిస్తున్న అంశం ఏంటి అంటే మిక్కిలి కొంచెంలో నమ్మకముగా జీవిస్తున్నామా అనే అంశంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఎంతో చక్కగా మాట్లాడుతూ వస్తున్నాడు కదా. సో గడిచిన వారము ఏం మాట్లాడి ఉన్నాడు? దేవుడు మన పట్ల చేసిన కృపకు, దేవుడు మన పట్ల చూపిన కృపకు నీవు కృతజ్ఞత కలిగిన జీవితము జీవిస్తున్నావా, లేక అహంకారపూరితమైన లేదా గర్వముతో కూడిన లేదా ఏదో ఒక వెసలిపాటుతో వెటకారముతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నామా అన్నప్పుడు సమాధానం అయితే చెప్పుకున్నాం, అందరము కూడా కృతజ్ఞత కలిగిన జీవితమే జీవిస్తూ ఉన్నాము. కానీ నిజానికి ఒకసారి మన యొక్క హృదయ అంతరంగాన్ని చూసుకుంటూ వెళ్తే మనకేం సాక్ష్యం ఇచ్చింది? హృదయ అంతరంగం నిజంగా ఆయన పట్ల కృతజ్ఞత కలిగిన జీవితం జీవిస్తున్నావా? ఏదైతే నీవు పొందుకొని ఉన్నావో, ఏదైతే నీవు మేలును పొందుతూ ఉన్నావో, ప్రతి మేలు కూడా, ప్రతి యొక్క ఉపకారము కూడా ఆయనకు కృపను బట్టి కాదా? మరి కృతజ్ఞత కలిగిన జీవితం జీవిస్తున్నావా, లేక అహంకారంతో కూడిన జీవితం జీవిస్తున్నావా? అంటే పైకి మాత్రం కృతజ్ఞత అని చెప్పుకుంటూ లోపల మాత్రం కృతజ్ఞత లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం అని గడిచిన వారం మనం నేర్చుకుని ఉన్నాం. సో ఈరోజు చివరి అంశాన్ని మీతో తెలియపరచాలనుకుంటాం. ఇప్పటి వరకు 5 అంశాలు తెలియపరిచాను. ఏంటి? మొదటిగా నీవు నీ బలహీనతలు తెలుసుకోవాలి. రెండవదిగా ఆ బలహీనతల నుంచి నీకు ఉన్న దానిలో సర్దుకొని జీవించే జీవితం నేర్చుకోవాలి. మూడవది ఏంటి అంటే నీకు కొద్దిపాటి ధనాన్ని, కొద్దిపాటి సామర్థ్యాన్ని, కొద్దిపాటి అవసరతలు తీర్చుకోగలిగే స్థితిని దేవుడు అనుగ్రహించినప్పుడు ఏం చేయాలి? అక్కడ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని గమనించి, పరీక్షిస్తున్నాడు అని తెలుసుకొని ఒక్కొక్క అంశంలో నీవు నెగ్గుతూ రావాలి అని నేర్చుకున్నావు. మొదటి అంశం ఏంటంటే నీవు తీసుకుంట ఎందుకు కానీ లేదా సంపాదించుకుంట ఎందుకు కానీ నీవు ఎలా ఉన్నావు అని దేవుడు చెక్ చేస్తాడు అనగా నేర్చుకున్నావు. రెండవ అంశాన్ని ధ్యానించా, నీవు ఇచ్చుటలో ఎలా ఉన్నావు, ఎవరెవరికి ఇచ్చుటలో, దేవునికి ఇచ్చుటలో ఎలా ఉన్నావు, నీ సహోదరుడికి ఇచ్చుటలో ఎలా ఉన్నావు. ఈ 2 అంశాలను కూడా దేవుడు ప్రతి క్షణం పరీక్షిస్తాడు అని నేర్చుకున్నాం. మూడవ మాట ఏం నేర్చుకున్నాం? మొదటిది తీసుకుంటా, రెండవది ఇచ్చుట, మూడవది ఖర్చు పెట్టుట. ఖర్చు పెట్టుటలో నువ్వు ఎలా ఉన్నావు అని కూడా దేవుడు బాగా చెక్ చేస్తాడు. డిసెంబర్ మంత్ కదా, ఈ మంత్ లో ఖర్చులు చాలా, వద్దన్నా కూడా ఖర్చు జరిగిపోతున్నాడు. వద్దు అనుకుంటే ఇంకా అయిపోదు. కానీ నువ్వు పెట్టే ప్రతి ఖర్చును కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దాన్ని బట్టే నీ యొక్క ఆశీర్వాదం దాచిపెట్టబడింది అని అర్థమవుతుందా? 4వ అంశం నేర్చుకున్నాం, ఎలా ఫలిస్తున్నాము అనే విషయాన్ని నేర్చుకున్నాం. అంటే దేవుల్లో ఎంతగా ఫలిస్తున్నాం, ఆర్థిక స్థితికి నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎంతగా ఫలిస్తున్నావు అనే అంశాన్ని నేర్చుకుంటూ వచ్చాం. మరి 5వదిగా కృతజ్ఞత జీవితం జీవిస్తున్నావా, లేకపోతే అహంకారపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నావా అని చెక్ చేసుకున్నాం. 6వది చివరి అంశం ఏంటి అంటే దేవుడు ఏం చూస్తాడంటే నీకు కొద్దిపాటి ఆశీర్వాదం, కొద్దిపాటి ఆర్థిక స్థితి, కొద్దిపాటి అవసరత నెరవేర్చుకునే జీవితాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చిన తర్వాత నీ హృదయం. బైబిల్ ఏమని రాయబడింది? ధనము ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయము, నీ మనస్సు ఉంటుందని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తున్నాం కదా. కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే నేను నా కుమారుడికి అన్నీ ఇస్తూ వచ్చాను, ఆయనకు అవసరతకు కావలసినంత సహాయం చేస్తూ వచ్చాను. ఇప్పుడు నా కుమారుడు ఆయన యొక్క హృదయాన్ని ఇచ్చు నా పట్ల పెట్టుకుంటాడా, లేక పొందుకున్న ఆ యొక్క ఆశీర్వాదాల వైపు మనస్సు పెట్టుకుంటాడా? అంటే నీ హృదయము దేవుడి పట్ల ఉందా, లేదా నీ హృదయము ధనము పట్ల ఉందా అనేది దేవుడు చెక్ చేస్తాడు. ఇది చివరి పరీక్ష. చాలా మంది వ్యక్తులు, ఎంతో మంది దైవజనులు ఆత్మీయతలో ప్రారంభించి దేవుడి ద్వారా పిలుపు పొందుకొని, దేవుడి ద్వారా ఏర్పరచబడి,
దేవుడి ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మహిమ కలిగించే విధంగా జీవించి చివరకు అపవాది చేతికి పూర్తిగా వారి జీవితాలను అప్పగించుకొని క్రీస్తు ఈ విధంగా చెప్పే విధంగా, ఏ విధంగా, ఇదిగో మీరు నేను భ్రష్ట మనస్సులకు అప్పగించుచున్నాను అని చెప్పేంత విధంగా విశ్వాసులైతేనేమి, దైవ సేవకులైతేనేమి అందరూ కూడా పడిపోతున్నారు. చాలా మంది యొక్క జీవితాలు ఈ చివరి అంశంలోనే తేలిపోతున్నాయి. ఏంటి ఆ చివరి అంశం? నీ హృదయము దేవుని పట్ల ఉందా, లేదా ధనము కానీ, ఐశ్వర్యము కానీ, లేదా ఈ లోకము కానీ, ఆ ప్లేస్ లో ఏదైనా రాసుకోండి. ధనము, ఐశ్వర్యము, ఆస్తులు, లోకము, వేటి పట్ల నీ యొక్క హృదయం ఉంది అనే అంశాన్ని తీసుకెళ్తుంది. సో ఒక్కసారి లేఖన భాగాల నుంచి దీని యొక్క వివరణలోకి వెళ్దాం. సో మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చదవము. మార్కు సువార్త, అందరూ ఓపెన్ చేయాలి బైబిల్స్. మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. స్పష్టంగా చదవమా. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. ఆయన మాటలకు శిష్యులు ఏమొందారట? విస్మయం పొందిరి. విభ్రాంతి లేదా షాకింగ్, విస్మయం పొందారు, ఆశ్చర్యపోయారు. ఏంట్రా ఇది, ఇలా చెప్తున్నాడు ఏంటిది అన్న ఒక ఆశ్చర్యార్థకమైన ఫేస్ పెట్టారు. ఏంటంట? ఆయన మాటలు, యేసు చెప్పిన మాటలు విని ఆయనతో పాటే తిరుగుతున్న శిష్యులు ఏమైపోయారు? విస్మయం పొందారు. ఏ మాటలు చెప్పాడో ఒక్కసారి 23వ వచనం చదవమ్మా. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఏ మాటలు చెప్పాడో ఒకసారి 23లో చూసుకోండి. అప్పుడు యేసు చుట్టూ చూచి, అందరినీ ఇలా ఒక్కసారి చూస్తున్నారు కదా, అందరినీ ఇలా ఒకసారి మీ చుట్టూ చూసుకోండి. మీరు కూడా అట్లా చుట్టూ చూసి, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ఏంటంట ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. కన్ఫర్మా? ఎవరు చెప్పారు ఈ మాట? యేసు చుట్టూ చూసి, యేసే చెప్పాడు కదా. యేసు చెప్పిన మాటలో పొల్లైనా తేడా ఉంటుందా? మరి ఇదే మత్తయి సువార్త, ఇదే లూకా సువార్త, ఇదే సువార్తలో చూస్తే అబ్రాహాము పరలోక రాజ్యంలో ఉండెను అని ఎంత చూస్తాం కదా. అబ్రాహాము ఆస్తిపరుడు కాదా? ఆలోచించాను. అబ్రాహాము ఆస్తిపరుడు కాదా? యోబు ఆస్తిపరుడు కాదా? యెహోవా తండ్రి చేతనే ఏమని, ఈయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని అపవాది చేత పరీక్షించబడినా కూడా పరీక్షలో నెగ్గి ముందున్న తరము కంటే రెట్టింపైన ధనాన్ని పొందుకున్న వ్యక్తి ఎవరు? యోబు. అంటే వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ప్లేస్ ఉన్నట్టా లేనట? వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ఉన్నట్టే కదా. మరి పరలోక రాజ్యంలో అబ్రాహాము ఉన్నాడు, యోబు ఉన్నాడు, వీళ్ళంతా ఆస్తిపరులా కాదా? మరి ఆస్తిపరులందరూ అబ్రాహాము, యోబు వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ఉంటే ఇక్కడ ఏసేమంటున్నాడు? ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అంటే ఇంచుమించేంటి? అసాధ్యము. ఇంచుమించేంటి? ఇంపాసిబుల్. అలా ఎలా అవుతుంది? అయితే వాళ్ళ అబద్ధమా లేదా యేసు అబద్ధమా? రెండు కాదు కదా. యేసు మాట్లాడుతున్నాడు, నా మాట ఆకాశము గతించినను భూమి గతించినను, నా మాట పొల్లైనను అరసున్నాయనను తీసివేయబడదు. అంటే యేసు యొక్క మాటలు 100% కూడా కరెక్ట్. అలాగే అబ్రాహాము, ఆస్తిపరుడైన యోబు వీళ్ళు పరలోక రాజ్యంలో ఉండడం కూడా కరెక్ట్. సో ఈ రెండు మాటలు శిష్యులకు అర్థం కాక ఆల్రెడీ మా యొక్క తండ్రి, విశ్వాసులకు తండ్రి అబ్రాహాము దేవుని రొమ్మున ఉన్నాడు, యోబు పరలోక రాజ్యంలో ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నా కూడా ఏసేంటప్ప అసాధ్యం అంటున్నాడు. ఆ మాటను బట్టి శిష్యులమయ్యారు, విస్మయం పొందారు. లాజిక్ అర్థమవుతున్నప్పుడు మీకు? శిష్యులమయ్యారు, ఇక్కడ విస్మయం పొందారు. మరి ఎందుకు యేసు ఆ మాటలు చెప్పాడు? కొంచెం క్లారిటీగా కిందికి వెళ్దాం. ఇప్పుడు చదవమ్మా మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. ఆ యొక్క విస్మయం పొందిన స్థితిని యేసు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని యేసు దానికి క్లారిటీ ఇస్తున్నాడు. చదవమ్మా. అందుకు యేసు
తిరిగి వారితో ఈ విధంగా చెప్పారు. ధ్యానంగా ఈ రోజు యొక్క వాక్యం మీకు అర్థమైతే పరలోక రాజ్యానికి మీరు నిదానంగా కూడా స్టెప్స్ వేసేసుకోవచ్చు. కనుక వాక్యాన్ని చెవులు కలిగి ధ్యానంగా వినండి, అటు ఇటు ధ్యానించుకోకండి. ఇక్కడ ఒక్కొక్క వ్యక్తులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ యొక్క చిత్రంలో మనం ఉంచుకుందాం. వాక్యం కేవలం మనకు మాత్రమే, పక్కవాడికి అని అనుకోకండి, లోకంలో ఉన్న వాడికి అని అస్సలు అనుకోకండి. వాక్యము మనతోనే మాట్లాడుతుంది. సో మనం కూడా చాలా సార్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు, దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, దైవజనుల ద్వారా మీతో ఏదైనా మాటలు విన్నప్పుడు కొన్ని ఆశ్చర్యపోతూ ఉంటాం, నమ్మలేకపోతూ ఉంటాం, విస్మయం పొందుతుంటాం. అరే అలా జరిగింది అంటే ఈయన వద్దంటాడు, అరే నిజముగా వాస్తు ప్రకారం అయ్యా, వాస్తు ఇంపార్టెంట్ అంటుంటే ఈ పాస్టర్ వాస్తు లేవంటాడు. కొన్ని నిజంగా మన ముందు జరిగినట్లే ఉంటాయి, అవి మనకు జరుగుతున్నట్లే ఉంటాయి. కానీ దైవజనుడు సత్యము తీసుకొచ్చినప్పుడు ఆ సత్యము నమ్మసక్యము కానిదిగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మ ప్రత్యక్షత అనే వెలుగులోకి వచ్చి దైవజనుడు చెప్పిన సత్యాన్ని నీ చెవుల్లోకి తీసుకుంటావో, నీ హృదయంలోకి తీసుకుంటావో, అప్పుడు దానిలో ఉన్న అసత్యం బయటపడుతుంది. అందుకే ఈరోజు కీర్తన చదివినప్పుడు ఏమన్నాను, అబద్ధమును వెతుకుతున్నాం, అబద్ధాలను వెతుకుతున్నాం. ఎందుకంటే అవి మనకు సత్యంగా కనిపిస్తున్నాయి. సత్యాన్ని వెతికావనుకో అబద్ధంగా తెలిసిపోతుంది. అప్పుడు నువ్వు నీ జీవితాన్ని సత్యపు మార్గంలో నడిపించుకుంటావు. అందుకే వాక్యాన్ని కొంచెం ధ్యానంగా అటు ఇటు ధ్యానం ఉంచుకోకుండా కేవలం నా వైపు చూస్తూ ధ్యానించండి. ఏమంటున్నాడు మార్కు సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో, అందుకు యేసు తిరిగి వారితో ఈ విధంగా చెప్తున్నాడు, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు ఏంటంట, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఆస్తి గల వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అందరూ ఏమనుకుంటున్నారంటే, బాగా ధనం ఉన్నవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేమో అనుకుంటున్నారు. ధనం ఉన్నవాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడండి, ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఆ ధనము పట్ల నీ హృదయాన్ని కలిగి ఉంటే అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించావు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, ఆస్తి గల వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఓకేనా? అందుకని చెప్పి ధనవంతులు ప్రవేశించాలన్నారు కదా, కనుక మేము ఆస్తి సంపాదించుకోకూడదు, మేము బీదవారిగానే ఉండాలి, మా బ్రతుకులు ఇలాగే ఉండాలేమో అంతే బైబిల్ చెప్తుంది. ఇదంతా మోసము, మేము బాగుపడటం బైబిల్కి ఇష్టం లేదు, మేము ఇంకా ఎప్పుడు కూడా జీవస్థితిలోనే బతకాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఎక్కడా నాకు చెప్పలేదు. నీవు వాక్యపు వెలుగులోకి రాక నీకు అర్థం కావట్లేదు. వాక్యం ఏమంటుంది, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, కానీ ఆ ధనము పట్ల నీ హృదయం ఉంటే ఆ హృదయం పరలోక రాజ్యంలోకి రాదు, ఆ హృదయం పరలోక రాజ్యంలోకి రాదు. కనుక ఇప్పుడు ఇంకొంచెం దాని పైన ఈ మాటలన్నీ చెప్పడానికి కారణమైన ఒక ఏంటి విషయం ఉంది అక్కడ. చదువు 10వ అధ్యాయము 17 నుంచి 23 వరకు. ఆయన బయలుదేరి మార్గంలో పోవుచుండగా, ఇక్కడ ఆయన అంటే యేసు బయలుదేరి మార్గంలో వెళ్తూ ఉంటే ఒకడు పరిగెత్తుకొని వచ్చి, నా యొక్క మాటలు ధ్యానం కలగాలి. యేసు బయలుదేరి మార్గంలో వెళ్తూ ఉంటే ఒకడు అంటే మన లాంటి ఒకడు ఏం చేశాడ, పరుగెత్తుకుని వచ్చాడంట. ఆయన ఎదుట ఒక్క నిమిషం ఆగాలమ్మా. పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఒక్కొక్క వర్డ్ చెప్తాను, ఒక్కొక్క వర్డ్ ధ్యానించాలి. పరిగెత్తుకుంటూ వచ్చాడంట. మనం ఎలా వస్తున్నాం, నడుచుకుంటూ వస్తున్నాం. ఓకేనా? నడుచుకుంటూ రావచ్చు కదా. ఆయన ఉన్న యేసు మార్గమందు పరిగెత్తుకుంటూ వెళ్ళుచుండగా అంటేసుకోవడానికి లేదా యేసును చేరుకోవడానికి నేను కూడా పరిగెత్తాలి కనుక పరిగెత్తాను. అలా రాయబడింది అక్కడ. యేసు మార్గమందు పరిగెత్తాడ, మామూలుగా నడుచుకుంటూ పోతాడు. ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి కూడా నడుచుకుంటూ రావచ్చు కదా. నడుచుకుంటూ వస్తే యేసు త్వరగా యేసును చేరుకోలేడా. కానీ ఇక్కడ ఏమని రాయబడింది, పరుగెత్తుకుంటూ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఒక వ్యక్తికి ఆ వ్యక్తికి ఏదో అవసరం ఉంది. నీ యొక్క హృదయంలో కూడా ఏదో అవసరం ఉంది, నీ హృదయంలో కూడా ఏదో ఒక ప్రశ్న ఉంది, నీ హృదయంలో కూడా ఏదో ఒక కోరిక ఉంది. వింటున్నారా? నీ హృదయంలో కూడా ఏదో ఒక ఆశ. ఆ ఆశకు సమాధానం ఎవరు? బ్రదర్? ఆశకు సమాధానం ఎవరు? యేసు. సో ఆ యేసు కనుక ఆయన దగ్గర చేశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మన హృదయంలో ఆసక్తి ఉండాలి.
ఇక్కడ ఎలాగైతే ఈ యొక్క యవ్వనస్తుడికి ఆసక్తి కలిగి ఉన్నాడో, ఆయన పరిగెత్తుకుంటూ అనే వర్డ్ మనకేం తెలియవలసింది? సమాధానకర్త అయిన యేసు దగ్గరికి ఆలస్యం కాదు, పరుగులెత్తాలి, ఆసక్తిగా వెళ్ళాలి, వేగంగా వెళ్ళాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఇది మొదటిది. అర్థమైంది కదా? రెండవ విషయం కొంచెం ముందుకు వెళ్ళాము. ఆయన ఎదుట మోకాల్లోని ఏం చేశాడట? ఆయన ఎదుట మోకాళ్ళు వేశాడట. సో ఆయన ఒక్కడే దారంలో నడుచుకుంటూ వెళ్తున్నాడా? యేసు ఎక్కడైనా సేవా పరిచయం చేసినప్పుడు ఒంటరిగా వెళ్ళాను. ఎక్కడికి? తండ్రితో సహవాసానికి మాత్రమే ఒంటరిగా వెళ్ళాడు. మిగతా ఎక్కడ రోడ్ల మీద వెళ్ళినా కూడా జన సమూహము ఆయనను వెంబడించుచుండెను అని వాక్యంలో చూస్తున్నాము. మరి సోదరులారా, అంత గుంపుల్లో కూడా ఈ వ్యక్తి యవ్వనస్తుడు. అది ఎలాంటి యవ్వనస్తుడు? సాదా సీదా అయిన యవ్వనస్తుడు కాదు, మిక్కిలి ధనవంతుడు. మిక్కిలి ధనవంతుడు, రిచెస్ట్ పర్సన్. మన వీధుల్లో రిచెస్ట్ పర్సన్ మనతో ఎలా మాట్లాడతాడు? ఏ తమ్ముడు ఎట్రా ఇలా రావాలి, ఏంటమ్మా ఏంటి మధ్య కావట్లేదు? ఇది ధనవంతుని యొక్క మాట తీరు. అంతే మాట్లాడతాడా? లేదా మన ముందు మోకాలు వేసి మాట్లాడతాడు? ఎలా మాట్లాడతాడు? కానీ ఇక్కడ మిక్కిలి ధనవంతుడు ఎలా? మోకాల్లోని. అంటే దేవుడి దగ్గర, సమాధానకర్త దగ్గర మొదటిది ఆసక్తిగా వచ్చాడు. రెండోది ఏంటి? విధేయత కలిగి వచ్చాడు, వినయము కలిగి వచ్చాడు. మనము ఎలా వస్తున్నాము ఒకసారి పరీక్షించుకోండి. మొదటిది ఏంటి? ఆసక్తి కలిగి వచ్చాడు. రెండోది ఏంటి? విధేయత కలిగి వచ్చాడు, వినయముతో వచ్చాడు. ఇంకా ముందుకు సద్బోధకుడా. ఎవరు పిలుస్తున్నాడు? సద్బోధకుడా, సత్పురుషుడా, సద్బోధకుడా. మాటతో ఎంత మంచిగా ఉందో. ధనవంతుడికి ఇలాంటి మంచి మంచి మాటలు వస్తాయా? ఎంత రెస్పెక్టబుల్ గా మాట్లాడతాడా? మన చుట్టూ ఒక్కసారి ధనవంతులు అలా చూడండి, మైండ్లో తిప్పేసుకోండి. మన ఆఫీసర్ మనకంటే ధనవంతుడు ఇలా, జానీ హౌ ఆర్ యు బ్యాక్ అలా మాట్లాడతాడు. జానీ అంటాడు. ఎక్కడో కొంచెం తేడా లేదు. కానీ ధనవంతుడు వేస్తే ఎంత మంచి మాట్లాడుతున్నాడు? సద్బోధకుడా. ఎంత పొలైట్ వే ఆఫ్ స్పీకింగ్, ఎంత మర్యాద పూర్వకమైన మాటలు. ఎప్పుడు ఎలా వస్తాయి మాటలు? ఎప్పుడైతే చిన్ననాటి నుండి ఆ వ్యక్తి ఆత్మీయత, చిన్ననాటి నుండి ఆ వ్యక్తి ఆత్మీయత, చిన్ననాటి నుండి ఆ వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను పాటించే జీవితం జీవిస్తూ ఉంటే అప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. అర్థమైందా? చిన్ననాటి నుంచి కూడా ఆ వ్యక్తి ఆత్మీయతలో పెంచబడినప్పుడు, ఆత్మీయతలో ఎదగబడినప్పుడు, ఆత్మీయతలో ఆ యొక్క వ్యక్తి దినప్రతి దినము ఎదుగుతూ ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి. అర్థమవుతుందా మీకు? మన జీవితంలో ఇలాంటి మాటలు అంటే మనం ఎప్పుడు ఏం చేయాలి? చిన్ననాటి నుండే ఆత్మీయతలు ఎదగాలి. ఆల్రెడీ మన యొక్క బాల్యం అయిపోయింది. అప్పుడు ఆత్మీయతలు ఎంత ఎదిగామా, ఎంత ఎదగలేదా ఆల్రెడీ మనకి ఇప్పుడు తెలుసు. కానీ ఇక్కడ మన బాధ్యత ఏంటి? మన నెక్స్ట్ జనరేషన్, దేవుడు మనకి ఇచ్చిన సంతానము చిన్ననాటి నుండి ఆత్మీయతలో పెంచాలి. చిన్ననాటి నుండి కూడా ఆత్మీయతలో పెంచాలి. ఆ యొక్క బాధ్యత నీవే తీసుకోవాలి. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా దేవుని యొక్క మాటలు? సో ఇక్కడ ఈ యొక్క వ్యక్తి దగ్గర నుంచి మూడో విషయం నేర్చుకుంటున్నామంటే చిన్ననాటి నుండే ఆత్మీయతలో ఎదగబడాలి అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. అలా ఎదగబడినప్పుడే నీ యొక్క మాట తీరు ఎలా ఉంటుంది? ఎంతో వినయ భావంతో ఉంటుంది, మర్యాద పూర్వకంగా ఉంటుంది, ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎంత మంచి మాటలు మాట్లాడుతున్న వ్యక్తి. చదవమ్మగా కిందికి. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు ఇది అందరి జీవితాల్లో ఉన్న ప్రశ్న. నీకు నాకు కూడా ఎదిగేది కాదు. ఎవరికైనా నాకు పరలోక రాజ్యం వద్దు ఉందా? ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఎవరికైనా ఉందా? అంటే నాకు పరలోక రాజ్యం వద్దు, ఎవరు లేదు కదా. సో ప్రతి ఒక్క వ్యక్తికి ఏం కావాలి? నిత్య రాజ్యంలో స్థానం కావాలి. సో ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఏమంటున్నాడు? అయ్యా, నిత్య రాజ్యంలో నాకు స్థానం కావాలంటే నేను ఏం చేయాలి? సో యేసు ఏం చెప్తున్నాడు చెప్పమ్మ ఒకసారి. యేసు నన్ను సత్పురుషుడని ఏలా చెబుతున్నావు? దేవుడు ఒక్కడే కానీ ఎవడను సత్పురుషుడు కాడు. ఓకే, నరహత్య చేయవద్దు. ఒకసారి దాన్ని కావచ్చండి. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకద్దు, మోసపుచ్చవద్దు,
బాగా తింటాడా తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా. సో ఈ విధంగా ఆజ్ఞలన్నీ పాటించు అని యేసు చెప్పాడు. సో ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ఏంటి? అందుకతడు బోధకుడా ఇవన్నీ చిన్ననాటి నుండే ఇవన్నీ అనుసరిస్తూ వస్తున్నాను. ధ్యానంగా వింటే ఇక్కడ మన జీవితానికి ఏం లింక్ ఉందో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? చిన్ననాటి నుండి ఇవన్నీ నేను పాటిస్తూ వస్తున్నాను. చిన్ననాటి నుండి ఇవన్నీ పాటిస్తూ వస్తున్నాము. మన జీవితాల్లో కూడా ఇవన్నీ చిన్ననాటి నుంచే పాటిస్తున్నాము. మన జీవితాల్లో కూడా ఇవన్నీ చిన్ననాటి నుండే పాటిస్తున్నామేమో చెక్ చేసుకోండి. ఏంటి? నరహత్య చేయవద్దు, ఎప్పుడైనా చేశాము. అబద్ధం ఆడవద్దు, అప్పుడప్పుడు పెద్దగా ఇంకా 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 వ్యభిచరించవద్దు, వ్యభిచరిస్తున్నామా? దొంగలించవద్దు, దొంగలిస్తున్నామా? ఎన్నో అంశాలు, అబద్ధ సాక్ష్యాలు చెప్పవద్దు, చేస్తున్నామా? ఇవన్నీ ఒకవేళ పాటిస్తూ ఉన్నా కూడా ఈ అంశం, ఈ పారాగ్రాఫ్ చివరికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇవన్నీ నేను పాటిస్తున్నాను అని ఆ యవనస్తులు చెప్తే దాని తర్వాత యేసు ఇంకొక మాట అంటాడు. అయితే అందుకతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటుందని చెప్పాను. ఆమేన్. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది కుమారుడా. ఏం కొదువుగా ఉంది? ఒక్కటే కొదువుగా ఉంది. ఏంటంట? ఒక్కటే కొదువుగా ఉంది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. అర్థమవుతుందా అండి? చాలా మంది జీవితాల్లో క్రైస్తవులు ఆత్మీయతగా దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏంట్రా అంటే అన్నీ ఉంటాయి. చర్చికి రావడం ఉంటుంది, కానుకలు ఇవ్వడం ఉంటుంది, పండుగలు సెలబ్రేట్ చేయడం ఉంటుంది, యాక్టివ్ పార్టిసిపేట్ ఉంటుంది, ప్రార్థనా జీవితం ఉంటుంది, వాక్యపు సహవాసం ఉంటుంది, ఇంకా 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 ప్రతిదీ ఉంటాయి. కానీ ఒకటి కొదవగా ఉందంట. అది ఎప్పుడు తెలుస్తుంది నీకు ఒకటి కొదవగా ఉందని? ఎప్పుడు నువ్వు ఆయనకు దగ్గరగా వస్తావో, ఎప్పుడు నువ్వు ఆయనకు క్లోజ్ గా వస్తావో, ఎప్పుడు నువ్వు యేసు దగ్గరికి వస్తావో, ఈ యొక్క యవనస్తుల్లో, ఈ యొక్క ధనవంతులైన యవనస్తుల్లో అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో లోపల సందేహం ఉంది. ఏంటో సందేహం? నేను పరలోక రాజ్యానికి వెళ్తానా వెళ్ళనా, నేను నిత్య జీవానికి వెళ్తానా వెళ్ళనా? మీ హృదయాల్లో ఆ యొక్క ప్రశ్న ఉందో లేదో చెక్ చేసుకోండి. ప్రార్థనా జీవితం ఉందా? ఉంది. వాక్యం జీవితం ఉందా? ఉంది. చర్చికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ ఇట్లా ఒక్కసారి కూర్చొని నిజంగా పరలోక రాజ్యానికి వెళ్తాము 100% వెళ్తాను నిజంగా చెప్పు. కొంచెం 4 సార్లు నొక్కి నిజంగా ఐడియా అనుకో, లోపల ఎక్కడ డౌట్ సాగదు. అంటే ఏంటి? ఏదో కొదవగా ఉంది. ఆ ఒక కొదువ ఎవరి దగ్గరకు వస్తే తెలుస్తుంది? ప్రస్తుత పరిస్థితి ఏమైపోయిందంటే ఆ కొదువ తెలియజేసే నాయకులు దొరకట్లేదు, ఆ కొదువను తెలుసుకోవడానికి విశ్వాసులు సిద్ధంగా లేరు. ఆ కొదువను తెలుసుకోవడానికి విశ్వాసులు సిద్ధంగా లేరు, ఆ కొదువను తెలియజేసే నాయకులు సిద్ధంగా లేరు. కనుక నీవు యేసు దగ్గరికి వస్తే నీలో ఉన్న ఆ యొక్క కొదవ తెలుస్తుంది. యేసు ఆ యొక్క యవనస్తులతో ఆ కొదవ చెప్పినప్పుడు ఆ యవనస్తులు ఏం చేశాడు? చదవమా. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ఏ మాటకు ముందు పైన కొదవ చదవాలి. యేసు ఏం చెప్పాడు? కొదవ. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. యవనస్తుడా, నీవు వెళ్ళి, బాగానండి, నీవు వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మి బీదలకి. ఇప్పుడు ఎనిమిది చెప్పాడు. అయ్యా, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో, మీ ఇంట్లో ఎంత ఉందో, మీ ఆస్తులు ఎంత ఉన్నాయో, ఊర్లో కానీ ఇక్కడ కానీ ఏమేమి స్థలాలు ఉన్నాయో అంతా మీ బీదలకి ఏం అన్నాం అనుకో, చేతులంతా ఎవరిని ఇచ్చేవాళ్ళు. కష్టమే కదా. మన అన్న ఇక్కడ ఎవరు వస్తాడు? మనకంటే ముందుగానే ఉన్నాడు ఇక్కడ బైబిల్లో మన అన్న కదా, బాగా తాగాను. సో ఇప్పుడు ఆ చిన్న యవనస్తుడు ఏమన్నాడు? అమ్మి బీదలకి ఇవ్వండి అంటే యవనస్తుడు వేశాడు. ఆయన మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసనపడి లేదా ఆ మాటకు ముఖము చిన్న ముచ్చుకొని దుఃఖంతో ఇంటికి వెళ్ళిపోయాడు.
మీకు చెప్తే ఇంటికి వెళ్తారా వెళ్ళరా? ఇంటికి వెళ్తారా? కానీ ఏసు మీతో ఇదే డైలాగ్ చెప్పాడు అనుకో, ఓకేనా బ్రదర్, బాగా బ్రదర్, మీ ఇంట్లో ఓకేనా మొత్తం అమ్మేస్తే ఎన్ని లక్షలు వస్తాయో తెలియదు, మరి అమ్మేసి మొత్తం బీదలకు ఇచ్చేయండి దేవుడు చెప్పాడు. ఏం చేస్తావు? ముఖం మొత్తం ఇలా చిన్నప్పుడు చేసుకొని దుఃఖంతో దేవుడు ఏంటో కష్టపడి పిల్లప్పటి నుంచి సంపాదించుకొని రూపాయి రూపాయి కొడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు అమ్మేసి కొడుకున్న ఆస్తులు అమ్మేసి అన్ని అమ్మేసి బీదరికి ఇమ్మంటే నా పరిస్థితి వ్యసనపడతా వ్యసనపడవా కదా? ఏం జాని సేమ్ కదా. ఇక్కడ మీకు మర్మం చెప్తా ధ్యానంగా, ఓకేనా? ఇక్కడ ఈ యవ్వనస్తుడు వ్యసన పడింది అందుకు కాదు. ఆ యవ్వనస్తుడికి ఆస్తి మొత్తం అమ్మి బీదలకు ఇవ్వడము సంతోషం. ఏదవుతుందా లాజిక్? ఆస్తి మొత్తం అమ్మి బీదలకు ఇవ్వడము సంతోషం. ఈజ్ రెడీ టు గివ్. ఓకేనా? అట్లా చెప్తారు బ్రదర్ మీరు. ఇక్కడ వ్యసన పడింది కదా, ఇవ్వడం సంతోషం అంటారేంటి? సంతోషం ఎందుకు? ఆల్రెడీ దాన ధర్మాలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు అయ్యా రోజు మీరు 10 మందికి అన్నదానం చేస్తే, రోజు మీరు 10 మందికి అన్నం పెడితే పరలోక రాజ్యంలో మీరు కన్ఫామ్ టికెట్ అని అనుకోండి. 10 మందికి ఇంటికి పిలిచి మరి దాటపోయే వాడిని సైతే ఇంటికి పిలిచి మరి అన్నం పెడతారో పెట్టారు? దాన ధర్మాలు చేయడం చాలా ఈజీ అండి. దాన ధర్మాలు చేయడం చాలా ఈజీ. ఈ మధ్య కాలంలో ఒక స్కూల్ కరెస్పాండెంట్ యొక్క బర్త్డే అట. మా స్కూల్ కాదు, వేరే స్కూల్. ఒక స్కూల్ కరెస్పాండెంట్ యొక్క బర్త్డే రీసెంట్ గా జరిగితే ఆ యొక్క స్కూల్ కరెస్పాండెంట్ యొక్క కృపను పొందుకోవడానికో లేదా ఆమె దృష్టిలో గొప్పవాళ్ళం కావడానికో తెలియదు, కానీ అందరు టీచర్లు అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి ఫోటోలు తీసుకొని వచ్చి ఆమె చూపించారు. టీచర్ మేడం, మీ బర్త్డే గురించి మేము అన్నదానం చేసాం చూడండి. ఎందుకంటే ఆమెకు అవి కొంచెం ఇష్టం, ఆమెకు అలాంటివన్నీ కొంచెం నచ్చుతాయి. సో దేవుడు నీవు నీ యొక్క ఆస్తిని ధనాన్ని అన్నిటినీ అందరికీ ఇచ్చి మీరు నా కొరకు ఉంటే నేను మీకు పరలోక రాజ్యం ఇస్తా అంటే ఇవ్వడం చాలా ఈజీ. ధనవంతుడు చాలా మంచివాడు అని చెప్పాను. అందుకే ముందే చెప్పాను, ఆసక్తి గలవాడు, వినయము గలవాడు, ఆత్మీయ జీవితం గలవాడు, ఆజ్ఞలు పాటిస్తున్నవాడు, అన్ని విషయంలో సక్రమంగా ఉన్నవాడు. ఇతనికి ఆస్తి ఇవ్వడం పెద్ద విషయం కాదు. ఈజ్ రెడీ టు గివ్. ఆస్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ రెండో పని చెప్పాడు యేసు, అది చేయడానికి ఆయన ఏంటంటే ఆ రెండో పని, నీవు వచ్చి నన్ను ఇది తేడా. అబ్రహాముకు ఈ ఆస్తిపరుడికి తేడా ఇది. అబ్రహాము ఆస్తిపరుడు 2 పనులు చేశాడు. ఏంటి 2 పనులు? మొదటి పని, ఆస్తిని బీదలకు ఇమ్మంటే సర్వం సిద్ధం. అందుకే అబ్రహాము దగ్గర ఒక్క జానుడు స్థలం కూడా కొనుక్కోలేదు. అబ్రహాం ఓన్లీ శ్మశానం కొన్నాడు అంతే. అంటే ఆయనకంటూ ఆస్తులు ఏమి కూడా కూడబెట్టుకున్నట్టుగా కడబెట్టుకున్నట్టుగా ఏమీ లేవు. రెండో పని ఏంటి? దేవుడిని వెంబడించమంటే కుటుంబాన్ని వదిలేశాడు, తన యొక్క దేశాన్ని వదిలేశాడు, తన యొక్క సమస్తాన్ని వదిలేసి దేవుడిని వెంబడించాడు లేదా? 2 పనులు అబ్రహాం చేశాడు. కానీ యవనస్తుడు మొదటి పనికి సిద్ధంగా ఉన్నాడు, కానీ రెండో పనికి సిద్ధంగా లేదు. మన జీవితాలు కూడా అంతే, ఓకేనా? మన జీవితాలు కూడా అంతే. బాగా ఆలోచించండి. అయ్యా నీకు మంచి బ్లెస్సింగ్ రావాలంటే, ఓకేనా, చర్చిలో ప్రతిరోజు కూడా ప్రార్థన అయిపోతుంది. వచ్చిన వారందరికీ ఆహారం పెట్టడానికి నువ్వు స్పాన్సర్ చేయడాయన, బాగా ధనం కలిగి ఉన్నావు కదా, బాగా సంపాదిస్తున్నావు కదా, దేవుడు నీకు అంతో ఇంతో బాగా మేలు చేశాడు కదా, ఇవ్వమ్మా అంటే ఇవ్వని వాడు ఎవరు చెప్పండి? ఎవరు ఇవ్వరండి? ఇస్తారే వాళ్ళు? అందరు ఇస్తారు. అయ్యా మన చర్చి నుంచి కొన్ని క్రియలు చేద్దాం, కొంతమంది బీదలకు ధనాన్ని ఇద్దాం, కొంతమంది బీదలకు ఏదైనా చేద్దాం, ఎవరి వాళ్ళు ఎవరు? అందరు ఇస్తారు. కనుక మొదటి పని అంతా చాలా ఈజీ అండి. రెండవ పని ఏంటా? రెండో పని నన్ను వెంబడించమని చెప్పడం. ఆ వెంబడించమని చెప్పిన పనిని
యవనస్తులు చేయలేకపోయాడు. అందుకు వ్యసన పడ్డాడు, అందుకు ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. మనమంతా అనుకుంటున్నాం ధనం అమ్మేమన్నాడు, ఉన్న ధనం అమ్మేస్తే మన పరిస్థితి ఏంటి? ధనము గురించి ఆయన చింతపలేదు. ఇది తేడా. అబ్రాహాము యొక్క హృదయం ఏమో దేవుని పట్ల ఉంది, ఈ ధనకుడి యొక్క హృదయం ఏమో ఎవరి పట్ల ఉంది? ధనం పట్ల. ఎలా ఉందో ఒక్కసారి కొంచెం లోతుకి వెళ్దాం. ఎందుకు ఆ వ్యక్తి వ్యసన పడ్డాడు అర్థమైంది కదా మీకు ఇప్పుడు? ఎందుకు వ్యసన పడ్డాడు? ఒక్కొక్క చిన్న చిన్న విషయాలు లోపలిగా ధ్యానించుకుని వెళ్తే మొట్టమొదటి మనకు అర్థమయ్యేది, ఎంతో ఇష్టంగా, ఎంతో ఫ్యాషనేట్ గా చిన్ననాటి నుండి కొన్ని అలవాట్లు బాగా నేర్చుకుని ఉంటాం కదా. నేర్చుకుంటాం కదా. ఆ నేర్చుకున్నవన్నీ ఏం కావాలి? యేసుని వెంబడిస్తే వదిలేయాలి. అందుకు కష్టం. చిన్ననాటి నుండి కూడా ఒక ఫ్యాషనేట్, ఒక ఎంతో ఇష్టంగా, ఎంతో ఆతృతగా, ఎంతో ఆసక్తిగా, ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంగా కొన్ని అలవాట్లు చేస్తూ ఉంటాం. ఏంటి అలవాట్లు? ఒక్కొక్క చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. కానీ ఆడవారికి సోకులు కావడం బాగా ఇష్టం. ఆడవారికి అద్దం ముందర తయారు చేస్తే, అందుకే కొంతమంది జాబులలో కూడా బ్రతికిపోతున్నారు. ఆ సోకులు కనుక తయారు కాకుంటే చాలా మంది శిశువులకు జాబులు కూడా పోతాయేమో. ఆడవాళ్ళకి ఏంటి? తయారు కావడం చాలా ఇష్టం. ఎందుకు ఎలా తయారవుతున్నారు? ఎందుకు ఎలా తయారవుతున్నారు? వింటున్నావా? ముందుకు రా కొంచెం. ఎందుకు ఎలా తయారవుతున్నారు? ఎందుకు ఆయన సోకులు ఇష్టం? వాళ్ళకు చిన్ననాటి నుండి ఈ యొక్క తల్లిదండ్రులు వారి యొక్క హృదయాల్లో ఏదైతే ఇష్టము, కోరిక కలిగి ఉంటారో ఆ ఇష్టాన్ని, ఆ కోరికను వారి పిల్లల మీద చిన్నప్పటి నుంచి రుద్దుతూ ఉంటారు. అందుకే బర్త్డే వస్తే ఫస్ట్ వాళ్ళు అడిగేది, నాన్న, మమ్మీ, ఈ బర్త్డేకి దేవుడు నన్ను ఇన్ని సంవత్సరాల వరకు కాపాడారు కదా, దేవుని సన్నిధిలో ఒక్క 4 గంటలు ప్రార్థనలో కూర్చున్నావా? ఒక 2 గంటలు ప్రార్థనలో కూర్చున్నామా? లేదా 1 గంటలలో ప్రార్థనలో కూర్చున్నామా? లేదా 1 గంట సేపు ప్రార్థనలో కూర్చున్నామా? ఇవేవి కూడా నెల రోజుల ముందు నుంచి అడగారు. ఎవరు నెల రోజుల ముందు నుంచి ఏం డ్రెస్ కావాలి, నాకు ఎలాంటి డ్రెస్ తెస్తున్నావు, ఈసారి ఇలాంటి డ్రెస్, ఇలాంటి చెప్పులు, ఇలాంటివి, ఇలా ప్రతి అవసరత ఏంటంతా లోకానికి కనపరుచుకోవడానికి కావలసిన ప్రతి అవసరతను కూడా వెతుకుతారు. అంతేగాని దేవుని వైపు నుంచి మాట్లాడారు. ఎందుకు అలా చేస్తున్నాం? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వారికి ఉన్న సోకులు పిల్లల మీద రుద్దుతుంటారు. అందుకే ఇలా తయారు. ఇప్పుడు వరకు బాగా గమనించాలి, మన కుటుంబాల్లో కూడా ఇలా ఉన్నాయి లేదు? మనకన్నా ఇందులో నుంచి ఎక్సెప్షన్ అయ్యామా? పొరపాటు ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తాను, నేను ఇప్పుడు దేవుని తెలుసుకున్నాను, దేవుళ్ళకి వచ్చాను, ఇవన్నీ తొలగిస్తానండి. నీ కుమారుడు ఏమైతే సార్ చెప్పండి, ముఖాన్ని చిన్నపుచ్చుకుంటున్నా లేదా? ఓకేనా? ఆ కుమార్తె ముఖాన్ని చిన్నపుచ్చుకుంటే నీవు కూడా ఆటోమేటిక్ గా ముఖాన్ని చిన్నపుచ్చుకుంటూ మొదలు పెడతావు. లాజిక్ అర్థమవుతుంది. ఎందుకు ఇదంతా? చిన్ననాటి నుండి నువ్వు ఏదైతే కనపరుచుకునే స్వభావాన్ని జనుల మధ్యలో చూపించావో అదే కనపరుచుకునే స్వభావాన్ని పిల్లల జీవితాల్లో దింపావు. అదే కనపరుచుకునే స్వభావం వాళ్ళు కూడా కనపరుస్తున్నారు. ఇప్పుడు నీకు నచ్చట్లేదు, వాడిని మందలిస్తున్నావు. కానీ ఆ యొక్క పునాది వేసింది ఎవరు? నువ్వే. ఆ పునాది వేసింది ఎవరు? మనం. అర్థమవుతుంది కదా మీకు మాట? అంటే చిన్నప్పటి నుంచి ఏదైతే ఫ్యాసినేట్ గా అలవాటు చేసుకున్నామో ఆ అలవాటుని ఇప్పుడు మార్చుకోవాలి అంటే జనులకు ఓపిక లేదు, జనులకు ఇష్టం లేదు. ఆ కొదువ తెలిసినప్పుడు ఆ కొదువను సరి చేసుకోవడానికి కూడా జనులు తయారుగా లేరు. ఎందుకంటే అలవాటు అయిపోయింది శరీరం వాటికి అలవాటు అయిపోయింది. ఇంకొంచెం విషయం చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండేది. ఏ క్లాస్ అంటే 9th క్లాస్. ఇప్పుడు కాదండి, నేను అడిగినప్పుడు, నేను కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు 9th క్లాస్ అమ్మాయి. అప్పట్లో టిక్ టాక్ ఇంకా ఏంటో బాగా నడిచేది. సో మోజు టిక్ టాక్ ఏంటో బాగా నడిచేది. అది నడుస్తున్న కాలంలో ఆ అమ్మాయి రోజు ఒక వీడియో పెట్టేది. ఏంట్రా అబ్బా, 9th క్లాస్ అమ్మాయి రోజు ఒక వీడియో పెడుతుంది, ఇంతగా చెప్పేది ఏంట్రా అబ్బాయి అమ్మాయిని పిలిచి కౌన్సిలింగ్ ఇద్దామని చెప్పి, ఏంటమ్మా ఇదేంటి అంటే, మీరు కూడా చూడండి సార్ బాగుంటాయి వీడియోస్ అని. అవునా, ఒకసారి ఓపెన్ చేద్దామో చూద్దాం ఏం వీడియోస్ పెట్టావంటే అన్ని డాన్స్లే, ఏ వీడియో చూసినా డాన్స్లే. 9th క్లాస్ అమ్మాయి డ్రస్సులు చూస్తే చాలా చండాలమైన డ్రస్సులు వేసింది.
నేను అన్నా, అమ్మా ఏంటమ్మా ఇది, ఇలాంటి డ్రెస్సులు వేసుకొని 10 మందికి చూపిస్తున్నావా, ఇది తప్పు కదా, ఏంటిది అంటే మీ మమ్మీ చూస్తే ఏమవుతుందమ్మా, మీ మమ్మీకి తెలిస్తే ఏంటమ్మా అంటే నేర్పించిందే ఆమె కదా, ఆమె వేసుకుంటుంటే నేను నేర్చుకున్నాను కదా, ఇదేంటి సార్ మీరు ఎలా అంటారు, మా మమ్మీది ఓపెన్ చేయండి ఒకసారి అని వాళ్ళ మమ్మీది ఓపెన్ చేసింది. వాళ్ళ మమ్మీ ఇక్కడికి వేస్తే వాళ్ళ మమ్మీ ఇక్కడికి మొదలుపెట్టింది డ్రెస్. ఏంటమ్మా మరి మీ డాడీ ఏమనలేదా అంటే మా మమ్మీ మా డాడీ మాట వింటే కదా. ఓకేనా, సరే మరి పక్కన కనిపించే వ్యక్తి మీ డాడీ కదా అంటే మా డాడీ అందంగా కనిపించడట, అందుకని వేరే ఇంకొక అంకుల్తో డాన్స్ వేస్తుందట. మరి మా మమ్మీనే ఇంకొక అంకుల్తో డాన్స్ వేస్తుంటే నేను వేస్తే తప్పేంటి, అమ్మ ఇదేంటమ్మా అని అడిగితే నువ్వు కూడా వేసుకోపోయిటా అని చెప్పింది. చాలా మోజులు ఉంటాయట. సో అలా వేస్తుంటే లైకులు బాగా వస్తున్నాయి, ఇంకా ఏం బాగా వస్తున్నాయి, కామెంట్లు బాగా వస్తున్నాయి, అప్రిషియేషన్స్ బాగా వస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్ అని అందరూ పొగుడుతున్నారు నన్ను. సో ఇదంతా లోపల ఏదో కొంచెం మంచి ఆనందాన్ని ఇస్తుంది నాకు. ఈ లైకులు, ఈ షేర్లు ఇవన్నీ నాకు లోపల బాగా ఆనందాన్ని ఇస్తున్నాయి. సో దెన్ ఐ యామ్ ఫాలోయింగ్. సో ఇప్పుడు సడన్గా సార్ మీరు ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదమ్మా అంటే ఆ పాప వింటారా, ఆ పాప ఏంటి సమాధానం ఇది. సో ఇప్పుడు ఇది తప్పు అంటే ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నా తల్లి ఇదే నేర్పిస్తూ వచ్చింది. ఆ తల్లిలో ఉన్న పాపము ఎక్కడికి తరలింది, కుమార్తెలో బీజంగా విత్తింది. సో ఆ కుమార్తె అలాంటి నృత్యాలు చేస్తూ వస్తుంది, అలాంటి నాట్యాలు చేస్తూ వస్తుంది. దాన్ని చూసి తల్లి ఏడవాచిపోయి తన యొక్క పాపపు జీవితాన్ని కూతురు మధ్యలోనే సాగిస్తుంది. ఎంత దౌర్భాగ్యం. రేపు ఈ కూతురు ఇంకెంతమంది అబ్బాయిలతో తిరుగుతుంది. ఆల్రెడీ అప్పటికే 4-5 మంది అబ్బాయిలతో తిరుగుతుంది ఆ కూతురు. అందుకే కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. సో అమ్మాయి అంటుంది ఇది తప్పు అని నాకు అనిపించలేదు సార్. సో ఇప్పుడు మీరు ఇది తప్పు అంటే నాకు బాధేస్తుంది. ఆ ముఖం చిన్నపుచ్చేస్తుంది. అమ్మాయి తప్పమ్మ అంటే అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ ముఖాన్ని అంతా చిన్నపుచ్చుకోండి సార్ అంటుంది. ఎందుకు? షీఈస్ ఫీలింగ్ దట్ ఈస్ కరెక్ట్. పాపాన్ని కరెక్ట్ గా అనుకుంటున్నాం, అబద్ధపు జీవితాన్ని నిజమైన జీవితముగా పిల్లలకు రుద్దుతున్నాం. ఇక్కడ యవనస్తుల యొక్క పరిస్థితి కూడా అదే. అందుకే ఆ వ్యక్తి వ్యసనపడ్డాడు. చిన్ననాటి నుండి ఒక బ్రతుకు బ్రతికించి ఇప్పుడేమో కొత్తది, నువ్వు బ్రతికిన బ్రతుకంతా అబద్ధము, నువ్వు జీవించిన జీవితం అంతా తప్పు, నువ్వు జీవించిన జీవితం అంతా చీకటి భయము, ఇది వెలుగు భయము అంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. మన జీవితాల్లో కూడా అదే పరిస్థితి. కానీ గమనిద్దామా, అదే పాపంలో వెళ్దాం. కొదువ ఉంది అని యేసు తెలియపరిచినప్పుడు ఆ కొదువను విని అబ్రాహాము వలె సరి చేసుకున్నామా, లేదా యవ్వనస్తుడి వలె వ్యసనపడి ముఖము చిన్నపుచ్చుకొని నరకానికి వెళ్దామా? అబ్రాహాము అయితే సరి చేసుకున్నాడు, నిత్య జీవంలోకి ప్రవేశించాడు. యవ్వనస్తుడైతే ముఖము చిన్నపుచ్చుకున్నాడు, నరకానికి నేరుగా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? నరకానికి వెళ్దామా లేదంటే ఆలోచించాలి. ఇక రెండో విషయాన్ని ఆలోచిస్తే, చిన్నప్పటి నుండి క్రిస్టియానిటీ అంటే ఒక కులం, ఒక మతం, ఒక రిలీజియన్. ఒక కులం, ఒక మతం, ఒక రిలీజియన్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇది కూడా ఒక మతం అని నేర్పించారు. అలాగే బ్రతికారు. ఇప్పుడు ఏమంటారు యేసు వచ్చి అది తప్పు, అది తప్పు, అది కాదు. క్రైస్తవత్వం అంటే ఏంటి? మతం కాదు, కులం కాదు, ఏంటంటే మార్గం. వినడానికి రెడీగా ఉన్నారా? యాక్సెప్ట్ చేయడానికి బాడీ రెడీగా ఉందా? యాక్సెప్ట్ చేయడానికి బాడీ రెడీగా ఉందా? ఒప్పుకుంటారా? సరే, ఎక్కువ ఎగ్జాంపుల్ ప్రస్తుతం డిసెంబర్ నెల ఏం చేద్దాం? డిసెంబర్ నెల అంటే మొట్టమొదటి క్రైస్తవత్వపు కులం, క్రైస్తవత్వపు మతం, క్రైస్తవత్వపు రిలీజియన్ ఏం చెప్పింది? డిసెంబర్ 1 నుంచి ఇది క్రిస్మస్ నెల. ఓకేనా? ఈ సంవత్సరం కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. తెలుసా ఏంటో? ప్రతిసారి డిసెంబర్ 1 నుంచి క్రిస్మస్ నెల అంటే అది తప్పు. డిసెంబర్ 25 క్రిస్మస్ అంటే 25 నుంచి 1 మంత్ ముందు అంటే ఎప్పుడు? నవంబర్ 25. సో నవంబర్ 25 నుంచి క్రిస్మస్ నెల స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? దీని ఆచారం అనాలా, బైబిల్ అనాలా? ఓకేనా? క్రిస్మస్ అంటే మనం నేర్చుకునే క్రిస్మస్ ఏంటి? పిల్లప్పటి నుంచి స్టార్ పెట్టుకోవాలి. స్టార్ ఎంత పెట్టారు? ఓకేనా? క్రిస్మస్. రెండోది క్రిస్మస్ ట్రీ పెట్టుకోవాలి. ఓకేనా? మూడోది ఇల్లు మొత్తం కూడా నీట్ గా లైట్లతో డెకరేట్ చేయాలి. ఎందుకు? క్రిస్మస్ అంటే వెలుగు కనుక నా ఇల్లు వెలుగుతూ ఉండాలి. రెండోది ఏం నేర్చుకున్నాం?
కొత్త కొత్త వెరైటీ ఆఫ్ డ్రెస్సులు వేసుకోవాలి, బాగా కాస్ట్లీగా ఉండాలి, అందరి ముందర కనిపించాలి. మూడవది కుటుంబంలో ప్రార్థన నడవాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కుటుంబంలో, దానికి మనం పెట్టుకున్న పేరేంటో క్యాలెండర్స్. ఏం పేరు అది? క్యాలెండర్స్. సో క్యాలెండర్ లో పట్టుకోండి, ఇది సారీ ఏమంటారు, క్యాండిల్స్ పట్టుకొని ఇంటింటికి వెళ్ళి వెలుగు వచ్చింది నీ ఇంటికి అని నిద్ర మధ్యరాత్రిలో లేపి 12 గంటల గంట లేపి, అయ్యా నిద్రపోతున్నావా, వెలుగు వచ్చింది మీ ఇంటికి అని అనుకుంటాడు. ఈడోడు దయ్యం వచ్చింది రా బాబు. ఇది పరిస్థితి. క్యారల్స్. ఇంకా ఏం తెలుసు మనకు? ఇల్లు నీట్ గా కొత్తగా అలగాలి, కొత్త ఇల్లు లాగా డెకరేట్ చేయాలి. ఇదే కదా క్రిస్మస్ అంటే. ఇంకా 24వ తారీఖు క్రిస్మస్ ఈవ్. ఆ రోజు రాత్రంతా మేలుకొని జాతర డప్పుల దరువు. పల్లెటూళ్ళు అయితే, సిటీలో లేవు. పల్లెటూళ్ళు అయితే రాత్రంతా డప్పుల దరువు, డప్పుల ముందర డాన్సులు, డప్పుల ముందర నాట్యాలు, డప్పుల ముందర చిందులు, మందుకారులు మందులు, చిందుకారులు చిందులు, ఓకేనా, నాట్యకారులు నాట్యాలు, అన్ని. ఇదే కదా పండుగ అంటే. కరెక్ట్. ఇంకోటి ఏంటి పండుగ అంటే? 25వ తారీఖు, ఓకేనా, 25వ తారీఖు అప్పుడే క్రీస్తు పుట్టినట్టుగా కొత్త సంవత్సరం. క్రీస్తు పుట్టిన పాట, క్రీస్తు పుట్టెను ఒక సాంగ్, చింతలేదిక యేసు సాంగ్. ఇలా అప్పుడు మాత్రమే యేసు పుట్టాడు. ఇలా మిగతా అప్పుడు ఆ పాటలు గుర్తురావు, మిగతా అప్పుడు ఆ పాటలు కూడా గుర్తురావు, ఓకేనా, పాటలే గుర్తురావు. సో ఇలాంటి పాటలు, దాంతో పాటు స్కిట్లు, దాంతో పాటు డాన్సులు, నాట్యాలు, ఇవే క్రిస్మస్ అంటే. కానీ బైబిల్ అలా చెప్పిందా? ఒక్క వ్యక్తి క్రీస్తు ఎందుకు పుట్టాడు? నా కొరకు పుట్టాడు కదా, నా పాపాన్ని మోసాడు కదా, నాకు మోసి నాకు ఒక మార్గము తెరిపించాడు కదా, ఆ మార్గాన్ని నేను అనుసరించాలి, ఆయనను వెంబడించాలి అని ఎవరికైనా అర్థమవుతుందా? క్రిస్మస్ అంటే ఆయన వెంబడించడము అని ఎవరికైనా అర్థమవుతుందా? క్రిస్మస్ అంటే ఆయన యొక్క మార్గంలో నువ్వు నడవడము అని అర్థమవుతుందా? అర్థం కాదు. ఇప్పటికీ కూడా చిన్ననాటి నుండి తల్లిదండ్రులు ఏదైతే ఆచార రీతిగా నేర్పించారో అదే క్రిస్మస్ అనుకుంటున్నాం, అదే పరిచయం చేస్తున్నాం. ఇంకా బాగా అంటే కేకును పరిచయం చేస్తున్నాం. క్రిస్మస్ కేక్ ఏమన్నా మారుదామంటే యాక్సెప్ట్ చేసుకున్న శరీరం వస్తారు. ఒప్పుకొని మీ శరీరాన్ని అడగండి. ఇది కాదు క్రిస్మస్, క్రీస్తు వెంబడించిన క్రిస్మస్ కనుక ఈ సంవత్సరం నుంచి వెంబడిస్తాను. సరే క్రిస్మస్ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అంటే ఏం చెప్పండి సార్? కొత్త సంవత్సరం. అది న్యూ ఇయర్ అంటే చెప్పండి సార్, బైబిల్ ప్రకారం చెప్పండి. న్యూ ఇయర్ అంటే ఏంటి? క్రీస్తు పుట్టిన 7వ తారీఖున, అంటే 7 రోజులు అయిపోయి 8వ తారీఖున ఏమైంది? పేరు పెట్టబడ్డాడు. అంటే సున్నతి చేసుకున్నాడు, దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అది కొత్త సంవత్సరముగా మనం పరిగణిస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఈ సంవత్సరము, అయ్యా గడిచిన సంవత్సరం అంతా నా బ్రతుకు ఇలా ఉంది, ఈ సంవత్సరము నా బ్రతుకు ఇలా మార్చుకుంటానని నిన్ను నీవు దేవునికి కొత్తగా సమర్పించుకోవడం. కానీ మనం ఏం చెప్తున్నాం? ఆయన దగ్గర నుంచి వాగ్దానం తీసుకుంటాం. బైబిల్ అంతా వాగ్దానాలే, అది వద్దు. మనం కేవలం ఏం కావాలి? ఒక్క వాగ్దానం. యాక్చువల్గా వాగ్దానం దేవుడు మనకి ఇవ్వాలా, మనం దేవునికి ఇవ్వాలా? మనము దేవునికి ఇవ్వాలి న్యూ ఇయర్. కానీ మనం ఏం చేస్తున్నామండి? మనం ఏం చేస్తున్నాం? వాగ్దానాలు కొత్త సంవత్సరం ఓరియాలి. మనము దేవునితో తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, అలనాడు యేసు సమర్పించుకున్నాడు, నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఇప్పటి వరకు ఇలా జీవించాను, ఇప్పుడు ఇంకా లోతుగా జీవిస్తాను, ఇంకా ధ్యానంగా జీవిస్తాను, ఇంకా పవిత్రంగా బతుకుతాను. ఇదో ఈ బలహీనత ఉంది జయించుకుంటాను, ఈ బలహీనత ఉంది జయించుకుంటాను. దేవునితో ఒక్కొక్క వాగ్దానం నీవు చేసుకోవాల్సింది పోయి ఆయన దగ్గర నుంచి వాగ్దానం కాడిపోతాం. 195 మంది 31st నైట్ ప్రేయర్కి ఎత్తుకొస్తున్నారు అంటే వాగ్దానం తీసుకోవాలి. వాగ్దానం తీసుకున్న రోజంతా, ఓకేనా, ఈ సంవత్సరం ఇక్కడ వాగ్దానాలు అంటే ముందే చెప్పచ్చు. నేనైతే వాగ్దానాలు ఇవ్వను, ఓకేనా. 31st నైట్ కంపల్సరీ అందరూ రావాల్సిందే, ప్రేయర్ అయితే ఉంటుంది. కానీ వాగ్దానం అయితే ఎవరికి ఇవ్వను. ఒకటే వాగ్దానం ఇస్తాను అందరికి. దేవుని మాట ఇస్తాను, ఓకేనా. మీకు ఒకవేళ వాగ్దానం కావాలంటే నాకు ఫోన్ చేసి అడిగచ్చు, అన్నా మాకైతే వాగ్దానం కావాలి బ్రదర్ అంటే మీకు పర్సనల్ గా వాగ్దానం ఇస్తాను. ఎవరికి వాగ్దానం కావాలంటే వాళ్ళకి పర్సనల్ గా వాగ్దానం ఇస్తాను, ఓకేనా. అందరికి ఒకటే వాగ్దానం. సో మరి ఈ కొత్త తరపు
అలవాటులో పడిపోయాం. అర్థమవుతుందా? అలవాటులో బ్రతికిన బ్రతుకులో నుంచి మార్పు నందుకు ఆ వ్యక్తి ముఖం చిన్నపుచ్చుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఏమైనా మారమంటే ముఖాన్ని చిన్నపుచ్చుకుంటున్నావు చెక్ చేసుకో. ఒకవేళ ముఖాన్ని చిన్నపుచ్చుకుంటే నువ్వు నేను ఈ యవ్వనస్తుడి స్థితిలో ఉండిపోతాం. అబ్రాహాము స్థానంలో కాదు, యవ్వనస్తుడి స్థానంలో. అబ్రాహాముకు పరలోక రాజ్యం ఇచ్చిన దేవుడు నీకు నాకు పక్షపాతం కలిగిన వాడు కాదు. ఆయన పరలోక రాజ్యాన్ని ఇవ్వకుండా ఉండడానికి నీకు ఇస్తాడు, నాకు ఇస్తాడు, అందరికీ ఆయన పరలోక రాజ్యం ఇస్తాడు. నీవు అబ్రాహాము వలే ఆయన చెప్పిన 2 పనులు కూడా చేస్తే, ఒకటి నిన్ను నీవు వదులుకొని ఆయనకు సమర్పించుకోగలిగితే, వదులుకోవడానికి ఇష్టంగా ఉన్నాం కానీ సమర్పించుకోవడానికి ఇష్టంగా లేదు. సో ఎందుకంటే చిన్ననాటి నుంచి కొన్ని విషయాలు అలవాటుగా మారిపోయాయి శరీరానికి. ఆ శరీరాన్ని చంపుకొని ఆత్మను జీవింప చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. అది దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే నీ హృదయము ఆ శరీర అలవాట్లు, ఆ లోకము ఇది, ఆ లోకముతోనే నీ హృదయం ఉంది కానీ దేవుడితో హృదయం లేదు. ఇంకా లోతుగా వెళ్తే ఇంకొంచెం విషయాన్ని చూస్తే ఇంకొంచెం ఎందుకు ఈ వ్యక్తి వ్యసనపడ్డాడు, ఎందుకు ఈ యొక్క వ్యక్తి వ్యసనపడ్డాడు ఒకసారి వాక్యం చేయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి ఏమంట ఏందో ఈ మాట. పిల్లప్పటి నుంచి తల్లి ఏం చెప్పారండి, చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు, బాగా చదువుకోరా. మీరు చెప్తున్నారు బాగా చదువుకోరా, ఏమన్నా చెప్తున్నారా? ఇదే కదా, చదవాలి, బాగా చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, నెక్స్ట్ ఏంటి బాగా సంపాదించాలి, ఒక ఇల్లు, ఒక కారు, ఒక అది, ఒక ఇది ఉంటే గౌరవం. కరెక్టే కదా, గౌరవం. సో మరి ఈ తనకుడు ఇక్కడ కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాడు. ఇల్లు ఉంది, ధనం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు, అన్ని వదిలేసి నాతో రా. ఈయనతో వస్తే ఏమొస్తుందట, ఏసుతో వస్తే ఉండడానికి ప్లేసే లేదంట. యేసు ఉండడానికి ప్లేస్ లేని యేసు ఈయన వెంబడిస్తే ఈయన ప్లేస్ ఏంటి, ఈయన పరిస్థితి ఏంటి, ఈయన పరిస్థితి కూడా అది. కనుక ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు ఏంటి, వ్యసన పడుతున్నాడు. ఈ ధనవంతుడు వ్యసన పడుతుంది. మన జీవితాల్లో కూడా దేవుడిని వెంబడించాలంటే ఎక్కడైనా వ్యసన పడుతున్నామో చెక్ చేసుకోండి. ఎందుకు, ఆయనను వెంబడిస్తే లేదా ఆయన కార్యానికి నిన్ను ఆయన ఏర్పరచుకుంటూ తెలుసుకుంటూ ఉంటే, అయ్యో అన్నిటిని వదిలేసుకోవాలి, నా లగ్జీరియస్నెస్ వదులుకోవాలి, నా లగ్జీరియస్ లైఫ్ వదులుకోవాలి, నా లగ్జీరియస్ వే ఆఫ్ డ్రెస్ వదులుకోవాలి. చాలా మంది వ్యక్తులు ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ డ్యూటీకి వెళ్ళమంటే వద్దన్నారట. ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి వెళ్ళమంటే ప్రార్థన సంగతి పక్కన పెడతాం, ప్రార్థనకి రావడానికి చాలా కష్టం ఉంది చాలా మంది. కదా, డ్యూటీకి వెళ్ళమంటేనే కష్టం ఉన్నారు, ప్రార్థన పక్కన పెడతాం. ఎందుకు, ఏంటైందంటే బాబు అందరూ ఆన్లైన్ 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 అలవాటు పడిపోయి 20% జీతం తక్కువ ఇస్తారు కాబట్టి పర్వాలేదండి, ఆన్లైనే కంఫర్టబుల్ అంట. ఏంట్రా ఇదంతా అని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఏంటి, ఆన్లైన్ లో అయితే షార్ట్లు వేసుకునైనా చెప్పొచ్చు, నైటీలు వేసుకునైనా టీచింగ్ చేసుకోవచ్చు, నైటీలు వేసుకునైనా డ్యూటీ చేసుకోవచ్చు, షార్ట్లు వేసుకునే డ్యూటీ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే ఫుల్ పోవాలి. ఆన్లైన్ లో అయితే రెడీ కాకపోయినా వాక్యం వినొచ్చు, నిద్రపోతున్న వాక్యం వినొచ్చు, ఎలాగైనా వాక్యం వినొచ్చు. లాస్ట్ లో ఆన్లైన్ అంటే అదే దేవుడి సన్నిధి రావాలంటే వెళ్ళుకోవాలి, కూర్చోవాలి, నడుము నొప్పి, ఆడుకోకూడదు, చేయకూడదు, గొప్ప గంట సేపు ఎందుకు తలనొప్పి, అందుకు దేవుడు వెళ్ళాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నన్ను వెంబడించు. నిత్యరాజ్యం కావాలా, ఈ శ్రమలే కావాలి. ఈ శ్రమలు ఎందుకుంటావా, నిత్యరాజ్యంలో ప్లేసిస్తా. ఈ శ్రమలు ఎందుకోకుండా లగ్జరియస్ డ్రెస్ కావాలా, ఇంట్లో కూర్చో. ఆన్లైన్ మెసేజ్ దొరుకుతాయి, ఇంట్లో కూర్చో. ఆన్లైన్ దొరుకుతాయి కానీ పరలోక రాజ్యంలో ప్లేస్ మాత్రం దొరకదు. ఓకేనా, ఇంకొంచెం చూస్తే ఒక ఆజ్ఞ విద్దాం, మంచిగా చదువుకున్నా కదా ఆజ్ఞ. ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి ఎక్సైజ్ చేయండి మంచిగా. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం ఆజ్ఞ ఇక్కడ రాయబడింది. ఆజ్ఞ నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు
ఏమవునట్లు అంటే అర్థం ఏంటి చెప్పండి సరే. దీర్ఘాయుష్మాన్ భవ. తల్లిదండ్రులు దీవిస్తారు కదా పిల్లప్పుడు అంటే ఏంటి? చిరంజీవి ఉండును గాక అంటే అర్థం ఏంటి? మరణము నొందకుండా ఉండును గాక అంటే అర్థం ఏంటి? నిత్య జీవము నీకు కలుగును గాక. ఏ తల్లైనా నిత్య జీవము కలిగితే చదువుతాడు మనం ఇవ్వగలుగుతామా? మనము నిత్య జీవము ఇవ్వగలమా? కానీ ఎవరు ఇవ్వగలరు? యేసు మాత్రమే. యేసు ఒక్కడే ఇవ్వగలరు. ఆయన మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి? నీకు నిత్య జీవం కావాలంటే ఏం చేయాలట? చదవమ్మా. నీ తల్లిని కావాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. ఆజ్ఞ చాలా బాగుంది కదా. ఆజ్ఞ బాగుందా లేదా? ఈ యొక్క ధనవంతుడు చేస్తున్నాడా చేయట్లేదా? ఆయన ఏసే చెప్పాడు కదా, చెయ్యండి ఇవన్నీ నేను చేస్తానా బాబు అన్నాడా లేదా? అంటే మరి ఈ వ్యక్తికి నిత్య జీవం రావాలి కదా. మరి రాదన్నాడు, చేస్తుంటే రావాలి కదా. మరి అదే యేసు కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఇంకొంచెం మార్చి చెప్పాడు. చూడండి ఒకసారి. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చదవమ్మా. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము. అందుకు పేతురు అయ్యా యేసయ్యా నా వైపు చూడండి. అయ్యా యేసయ్యా అన్ని విడిచిపెట్టి నువ్వు వెంబడిస్తున్నావే ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఏమంటున్నాడు? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లనైనను భూములను విడిచిన వాడు చాలమ్మా. ఏం చేయాలంట? అక్కడేమో సన్మానించమన్నాడు, ఇక్కడేమో విడిచిపెట్టమన్నాడు. ఏంటిది? ఏంటిది? విడిచిపెట్టమని ఎప్పుడు దేవుడు చెప్పడండి. తల్లిదండ్రులు విడిచిపెట్టమని చెప్పట్లేదు. రిలేషన్షిప్ ని విడిచిపెట్టమంటున్నాడు. బంధుత్వము ప్రీతిని విడిచిపెట్టమంటున్నాడు. బంధు ప్రీతిని విడిచిపెట్టమంటున్నాడు. అర్థమవుతుందా? బంధు ప్రీతి ఎంత బంధు ప్రీతి అంటే వారి మీద ఉన్న బంధు ప్రీతితో పాపములకు సైతం నీవు ధారాళంగా వెళ్ళిపోతున్నావు. నీ వాక్యం నిన్ను ఎక్కడ ఖండిస్తూ ఉందో, వాక్యం నిన్ను ఎక్కడ సరి చేస్తూ ఉందో, వాక్యం నిన్ను ఎక్కడ హెచ్చరిస్తూ ఉందో, హెచ్చరికలలో మార్పు నొందక ఆ హెచ్చరికలు తీసుకోవడానికి ఇష్టం లేక నీ యొక్క బంధువులతో పాటి అలా వెళ్ళిపోతున్నారు. కానీ ఆ బంధు ప్రీతి వదిలేయండి. ఆ బంధు ప్రీతి వదిలేయండి. మా బంధువులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీరేమనుకుంటారని చెప్పి ఆచారపు అలవాట్ల ప్రకారముగా ఆచారపు అలవాట్లు పాటిస్తున్న సంఘములోనికి, ఆచారంతో పాటు నడుస్తున్న సహవాసంలోనికి ఇంకా నీవు పరుగులెత్తుతూ ఉంటే, ఇంకా నీవు ప్రాకులాడుతూ ఉంటే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడని చెప్పి ఇంకా వ్యక్తులను చూస్తూ నీవు క్రీస్తును వెంబడించక, క్రీస్తును పట్టుకొనక, క్రీస్తు కోరుకుంటున్న నన్ను వెంబడించండి అనే మాట వినబడక, నీ హృదయము క్రీస్తు వైపును లేక ఇప్పటికి కూడా ఆస్తుల వైపును, లోకము వైపును, సహవాసం వైపును, బంధు ప్రీతి వైపును, అలవాట్ల వైపును, శరీరం వైపును ఈ మాట చెప్పారండి. ఇప్పటికీ నీ యొక్క హృదయం ఎక్కడ? ధనము వైపును, ఆస్తుల వైపును, అందము వైపును, అది శరీరం వైపును, ఇంకా రిలేషన్షిప్ వైపును, ఇలా ఎన్నో వాటికి ఇరక్కుపోయి క్రీస్తును వెంబడించలేకపోతున్నారు. అందరూ పాటిస్తున్న ఆచారము బ్రతికే బ్రతుకుతున్నారు, అంతేగాని నిజమైన సత్యపు వాక్యపు అనుసరణకి రాలేకపోతున్నారు. చాలాసార్లు వెళ్ళిపోతూ ఉంటాం, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాం. ఏంట్రా అంటే బంధుప్రీతి, బంధుప్రీతి, బంధుప్రీతి. అర్థమవుతుందా మీకు? సో బంధువులు ఏమనుకుంటారో కాదు, రేపు ఏ బంధువు కూడా నిన్ను నిత్యరాజ్యంలోకి చేర్చలేడు. ఏ సహోదరుడు కూడా నేను నిత్యరాజ్యంలోకి చేర్చలేడు, కేవలం యేసు తప్ప. నీవు ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని, నేను నా వాక్యము, నా యొక్క దేవుడు, నా యొక్క యేసు యొద్దకు వెళ్తాను, నేర్చుకుంటాను, మారుతాను, ఆయనను నా యొక్క హృదయంలో కలిగి ఉంటాను, నా హృదయం అంతా ఆయనను నింపుకుంటాను, ఆయన కొరకు బ్రతుకుతాను, ఆయన కొరకు జీవిస్తాను, ఆయన జీవించిన విధానంలో నేను అనుసరించి యేసు మార్గమే కానీ
కులము కాదు, మతము కాదు అని గ్రహించి ఆ మార్గంలో వెళ్తాను, ఆయనకు నచ్చినవి చేస్తాను, నేను నా యొక్క హృదయాన్ని ధనము పట్ల ఉంచను. ఎంతమంది నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఆలోచించుకోండి. మీ హృదయం కళ్ళు మూసుకోవడం ఒక విషయం. అందరూ కళ్ళు మూసుకోండి. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. వాక్యం ఏం చెప్తుంది అంటే హృదయాన్ని అబ్రహాము వలె దేవుని పట్ల ఉంచాలి అని చెప్తుంది. కానీ శరీరం ఏమంటుంది అంటే నీ హృదయము ధనము పట్ల ఉంచబడుతుంది. సో ఇప్పుడు పరీక్షించుకుందాం, ధనము వైపుకా దేవుని వైపుకా. ఎందుకంటే ఆయన రాకడ సమయం ఆసన్నముగా ఉన్నది. సువార్త నీ కొరకు నా కొరకు ప్రకటించబడుతుంది. ఇంకా నిద్ర ముగ్గులోను, ఇంకా నిద్ర మత్తుతోను, ఇంకా లోకపు విషయములతోను, ఇంకా లోకపు వైఖరితోను, ఇంకా శరీరపు బలహీనతతోను, ఇంకా బంధు ప్రీతితోను దేవుని యొక్క వాక్యములను హెచ్చరించే సమయాన నీవు దేవుని వాక్యము వైపు లేక ఎక్కడైనా వైతులైపోతుంటే ఇది సమయం. యూ హావ్ టు రిపెంట్. మారు మనస్సు నొందడానికి ఇది సమయం. ప్రభువా, అవును నాయన, నిజము ప్రభువా. అన్నిటి అంతం సమీపమై ఉన్నది, సాతానుని కార్యములు నాశనమగుచున్నవి. నీ కొరకు నా కొరకు దేవుని సువార్త ప్రకటింపబడుచున్నది. నీ కొరకు నా కొరకు దేవుని సువార్త ప్రకటింపబడుచున్నది. సిద్ధపడుమా ఓ సంగమా,